సంతరించుకున్నటువంటి గంగపట్నం ప్రాంత ప్రజలకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక సామెత ఉంది, ప్రజలందరికీ తెలుసు. కోవూరంటే నల్లపరెడ్డి కుటుంబం, నల్లపరెడ్డి సీనయ్య కుటుంబం అంటే కోవూరు. ఇది సామెత. ఈ సామెతను, ఈ మాటను మీరు మరొక్కసారి రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీని గెలిపించి అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ముచ్చటగా 7వసారి మీరు శాసనసభకు పంపించారు. సీనియర్ మోస్ట్ నాయకులు అన్నను ప్రశాంతమ్మను ఇక్కడ కోవూరుకు తీసుకొచ్చి, ప్రశాంతి రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చి అశాంతిని సృష్టించుకుంటారా? మీకు ప్రశాంతి కావాలన్నా అశాంతి కావాలన్నా, ప్రశాంతి ఇక్కడికి వస్తే అశాంతే వస్తుంది కానీ ప్రశాంతత రాదు అని నేను చెప్తా ఉన్నా. దానికి భిన్నంగా సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి అన్నకి మంత్రిగా పొందే అవకాశమని ఒక పెత్తందారు, ఆమె భర్త ఇంకొక పెత్తందారు. ఈ యొక్క నడమంత్రపు సిరి ఎక్కడో కాదు, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అన్యాయంగా అక్రమంగా ఆర్జించి ఎప్పుడు కూడా ఇక్కడ సమయం వెచ్చించకుండా, ప్రజల్లో లేకుండా, ప్రజల మనసుల్లో లేకుండా తన నడమంత్రపు సిరితో ఆ డబ్బులన్నిటినీ తీసుకొచ్చి ఈరోజు ప్రజాసేవ చేస్తామంటారు, ప్రజల్లో ఒక మనిషిగా ఉంటామంటారు. మీరు నమ్మతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాలంటీర్ల విషయం తీసుకోండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ వాలంటరీ వ్యవస్థతో అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు ప్రతి నెల మొదటి వారంలో 1-2 తారీఖుల్లో పెన్షన్ ఇస్తున్నారో, ఆ వ్యవస్థనే ధ్వంసం చేసి ప్రజలందరినీ కూడా అశాంతికి గురి చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యవస్థల్ని సమూలంగా నిర్మూలించాలన్నటువంటి నెగటివ్ భావాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి టీడీపీకి మీరు ఓటు వేయొద్దు అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటే అన్న చెప్పారు, మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న, సింహం సింగిల్గా వస్తుంది అన్నటువంటిది నిజమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. ఈరోజు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అటు బీజేపీ అన్ని ఏకమై మీ ముందుకొస్తున్నాయి. కాబట్టి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక మనసు పదిలం సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఒక దేవుడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని మీకు సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇక టీడీపీ నెల్లూరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి గారు ఒక మాట చెప్పారు. నా మీద కేసులు ఉన్నాయట, నా మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయట. ఛార్జ్ షీట్లు లేనటువంటి వ్యక్తి ఆయనట. నిజమే, కేసులున్నాయి. ఎందుకోసం కేసులున్నాయి? నీలాగా వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీలు మారేటటువంటి వ్యక్తిని కాదు నేను. జగన్ కోసం నేను జైలుకి వెళ్ళిన మాట వాస్తవమే. ఛార్జ్ షీట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి, పదవులు అనుభవించి ఈరోజు వెన్నుపోటు పొడిచి
మీరు మీ భార్య ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇంకొక వెన్నుపోటుకుదారుతో మీరు జతకట్టారు అన్నటువంటి విషయం వాళ్ళ స్వయాన చంద్రబాబు నాయుడు వారి మామగారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో మీరు చేతులు కలిపారు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మీ సేవలో కొనసాగేదానికి ఎంపీగా నన్ను, మీ యొక్క శాసనసభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారిని మీరు కాబట్టి మమ్మల్ని ఇద్దరిని కూడా మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక గంగపట్న గ్రామ పరిధిలో పంచాయతీలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ స్కీమ్ కింద అందించినటువంటి సహాయం 25,24,00,000 రూపాయలు. పరోక్ష ప్రయోజనాలు అంటే నాన్ డీబీటీ ద్వారా 12,87,00,000. కులం మతం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా కూడా చూడకుండా గంగపట్నం గ్రామ పంచాయతీ లబ్ధిదారులకు చేసిన సహాయం 38,11,00,000 రూపాయలు. నాడు నేడు మొదటి పథకం కింద ఫేజ్ 1 కింద ఎంపీపీఎస్ గంగపట్నం 17 లక్షలు, మనబడి నాడు నేడు రెండవ ఫేజ్ కింద జడ్పీహెచ్ గంగపట్నం 63 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక 5,60,00,000తో కొమరిక నుండి గంగపట్నం పల్లిపాలెం వరకు సీలేటి కండ్రిగ మీదుగా బీటీ రోడ్డు మరి సిసి రోడ్డు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన చొరవ తీసుకుని వేయించడం జరిగింది.